సార్లమ్మ జాతరలో మొదలైన కోవా బన్ విషాదం ఇంకా చల్లారలేదు. ఇంకా మరిన్ని ప్రాణాలను బలి తీసుకుంటూనే ఉంది. ఈ కోవా బన్ వివాదంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. నంద్యాల జిల్లా ఆత్మకూరులో 2 ప్రాణాలు కోల్పోయారు. నిన్న భాష, నేడు యాసిన్లకు గుండెపోటు వచ్చినట్లుగా తెలుస్తోంది. మేడారం జాతర వివాదంతో కోవా బన్ వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నట్లుగా తెలుస్తోంది. గత 15 రోజులుగా ఆత్మకూరులో కోవా బన్ బిజినెస్ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపంతో యాసిన్ గుండె ఆగిపోయి ప్రాణాలు పోయినట్లుగా తెలుస్తోంది. ఇక 2 రోజుల క్రితమే ఇలాగే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు భాష అనే వ్యక్తి కూడా. ఈ ఇద్దరి మృతితో కోవా బన్ వ్యాపారుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, యాసిన్ అనే వ్యక్తి కోవా బన్ వ్యాపారం చేసుకునేవాడు.